ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న హెయిర్ కేర్ టిప్ అండి. ఇది ఈ ఆయిల్ అనేది హోమ్ మేడ్ ఆయిల్ అనేది హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ అనేది మీకు ఈరోజు చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. బయట కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడే కన్నా ఇంట్లో హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేసుకుంటే మన హెయిర్ అనేది ఏ డ్యామేజ్ కాకుండా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. హెయిర్ మీది వైట్ హెయిర్ అండ్ డల్ హెయిర్ పలచగా మీ హెయిర్ ఉంటే దీన్ని వాడారంటే 1 వీక్ లో మీకు రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ థిక్నెస్ బాగా వస్తుంది. హెయిర్ కూడా చాలా బ్లాక్ గా వస్తుంది. ఏ కలర్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు చాలా మంది. దానికి బెస్ట్ ఇది వాడడం బెస్ట్ అండి. కలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, కానీ ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీకు హెయిర్ అనేది చాలా బ్లాక్ అండ్ థిక్ గా వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నా. దాంట్లో 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి, ఎందుకంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది ప్యూర్ది తీసుకొని బాగా బాయిల్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా మరిగించుకోవాలి. గ్రీన్ కలర్ ఆయిల్ వచ్చే వరకు మరిగించుకోవడం వల్ల మన ఆ కరివేపత్తులో ఉన్న పోషకాహాలు గ్రీన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవడం వల్ల ఆ కరివేపత్తులో ఉన్న గ్రీన్నెస్ మొత్తము ఆయిల్లోకి దిగుతుందండి. అలానే మెంతుల్లో కూడా ప్రోటీన్స్ అనేవి దిగుతాయి ఆయిల్లోకి. అప్పుడు మన ఆయిల్ అనేది మంచి హెర్బల్ గా తయారవుతుందండి. ఇది బాగా మరగనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఆయిల్ అనేది వస్తుంది. ఇలా 2 మినిట్స్ మరగబెట్టాక గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా 12 అవర్స్ అనేది ఈ గిన్నెలో ఆయిల్ అనేది అలా విడిచిపెట్టేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న మొత్తం హెర్బల్స్ అనేవి ఆయిల్లోకి వస్తుందండి. ఆ తర్వాత మనము ఒక స్ట్రైనర్లో మొత్తం వడపోసుకొని ఒక గిన్నెలో లేదా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఉంచుకుని అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ అండ్ బ్లాక్ కలర్ షైనింగ్ గా అండ్ దట్టంగా వస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. నేను ఇది వాడుతున్నా, మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి వాడుతున్నారు అండ్ చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. దీన్ని 12 అవర్స్ అలా విడిచిపెట్టేయాలి. 12 అవర్స్ అయ్యాక ఇది ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, 12 అవర్స్ అయ్యాక లైట్ గ్రీన్ కలర్ లో ఆయిల్ అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు వడపోసుకుందాం. ఒక స్టోరేజ్ డబ్బా తీసుకున్నా, దానిపై స్ట్రైనర్ పెడుతున్నా, దానిపై ఆయిల్ పోసుకుంటున్నా. చూడండి, మనకు ఆయిల్ ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. బాగుంటదండి. హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ అనేది వచ్చి హెయిర్ బ్లాక్ అండ్ థిక్ గా వస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. నాకు తెలుసు వారం రోజుల్లోనే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. అప్లై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.